ఏపీని మరోసారి భారీ వర్షాలు తాకనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 5 ప్రాంతాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది అధికార యంత్రాంగం. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ముంపు బారిన పడకుండా రక్షించాలని సూచనలు చేశారు. ఏపీని మరోసారి భారీ వర్షాలు తాకనున్నట్లు తెలుస్తుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుండి రాజు. బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఈ వాయుగుండం ప్రస్తుతం సాయంత్రానికైతే ఇది తుఫాన్గా మారే అవకాశం అయితే ఉంది. ఈ తుఫాన్కి ఫెంగల్ అనే పేరైతే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఈ నెల 30వ తేదీన అటు కరేకల్ మహాబలిపురం మధ్యన తీరం దాటే అవకాశం ఉందని అటు వాతావరణ కేంద్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే రానున్నటువంటి 12 గంటల్లో ఇంచుమించుకి ఇది శ్రీలంక తీరాన్ని తాకి ముఖ్యంగా అది తుఫానుగా మారి ఉత్తర వాయు దిశగా పయనించనున్నట్లు అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వాయుగుండం ట్రింకోమలికి 100 కిలోమీటర్ల దూరంలోను, నాగపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఈ నెల 30వ తేదీన అటు మహాబలిపురం కరేకల్ సమీపంలో అంటే మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నా కూడా ముఖ్యంగా చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి 4 జిల్లాలకి హై అలర్ట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలోని కరికల్ మహాబలిపురం మధ్యన తీరం దాటినా కూడా దీని ప్రభావం అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇది దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా సముద్ర తీరం వెంబడి 35 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. దీనికి తోడు మత్స్యకారులు ఎవరూ కూడా ప్రస్తుతం అయితే సముద్రంలో వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పాటుగా అటు ఈ అకాల వర్షాలు ఈ తుఫాను ఉన్నటువంటి నేపథ్యంలో అటు కోస్తా తీర ప్రాంత రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షాలు కురిస్తే పంట చేతికి వచ్చినటువంటి పంట నాశనం అవుతుందని భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికార యంత్రాంగం ప్రస్తుతం అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.